హాయ్ అండి. మారేడు పండ్లు చూడండి. నేను మళ్ళీ ఇన్ని మారేడు పండ్లను తెంపుకొచ్చుకున్నా. ఈరోజు మొక్కలకు మళ్ళీ పొటాషియం తయారు చేద్దామని ఈ మారేడు పండ్ల నుంచి గుజ్జు అయితే ఈ విధంగా తీసుకుంటున్నా. మన మొక్కలకు కావాల్సిన పొటాషియం ఇలా మారేడు పండ్లల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకనే మళ్ళీ బెల్లము మారేడు పండ్లతో ద్రావణం తయారు చేసుకుందామని ఈ మారేడు పండ్లు అయితే తెంపుకొచ్చిన. చూడండి, పగలగొట్టిన మామిడికాయలలో గుజ్జు అనేది ఏ విధంగా వచ్చిందో. ఇదంతా మామిడి గుజ్జులాగే ఉంది చూడండి. మనం ఇది జ్యూస్ చేసుకొని గిట్ట తాగొచ్చు. కానీ నా ఆరోగ్యం కంటే ముందు నా మొక్కల ఆరోగ్యం నాకు ముఖ్యం అనమాట. అందుకే మొక్కలకు ఇద్దామని అయితే ఇగో ఇట్లా మంచిగా అంతా తీసేసుకున్నా. చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ మారేడు కాయలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కదా. నేను ఒక వీడియో గిట్ట చేసి పెట్టినా, మీరు కావాలంటే చూడండి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. అన్ని పండ్లే పండినాయి చూడండి. మళ్ళీ ఈ ద్రావణం చేసుకొని ఇద్దామని అయితే నేను మీకు చూపిస్తున్నా. నేను ఇట్లా మంచి మంచి ద్రావణాలు అంటే పవర్ఫుల్ అయిన ద్రావణాలు తయారు చేసుకొని నా మొక్కలకు ఇచ్చుకుంటా. ఇప్పుడు ఇంచుమించు 20 మారేడుకాయలు ఉన్నాయి. 20 మారేడుకాయలలో నుంచి గుజ్జు తీసుకున్నాం ఇట్లా. అలాగే ఒక కేజీకి ఎక్కువే బెల్లం ఉంది. ఇంకా ఈ బెల్లము ఈ గుజ్జు ఒక 10 లీటర్ల నీళ్ళల్లో ఫర్మెంట్ చేయాలి. అలా ఫర్మెంట్ చేసిన తర్వాత మన మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొదట్లో పోసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు నా ఛానల్లో వీడియో ఉంది. మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. మీకు ఇలా మారేడుకాయలు దొరికితే మీరు కూడా తయారు చేసుకోండి. మీరు జ్యూస్ తాగొచ్చు, అలాగే మీ మొక్కలకు కూడా జ్యూస్ ఇవ్వచ్చు. అలాగే ఈ తొక్కలు గిట మనం నీళ్ళల్లో నానేసుకొని కొంచెం బెల్లం వేసుకొని మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చు అనమాట. లేదంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిగడ్డ నీళ్ళు అలా తయారు చేసుకున్న నీళ్ళల్లో ఈ మారేడుకాయలు వేసేసుకొని ఫర్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా మంచి గుజ్జు అనేది ఉంది. చూడండి, అలా 2 రోజులు నీళ్ళల్లో వేసి బెల్లం వేసి ఫర్మెంట్ చేసి బెల్లం వేసి పక్కన పెట్టి ఈ నీళ్ళు కూడా మొక్కలకు పోసుకోవచ్చు. ఈ మారేడు పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తయారు చేసుకొని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ గుజ్జు బెల్లము బకెట్లో వేసి కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బకెట్లో వేసుకుంటున్నాం కదా, వేసుకొని ఒక 40 రోజులు పక్కకి పెట్టేద్దాం. వేసే బెల్లం అట్లే కరుగుతుంది, పగలగొట్టకుండా ఈజీగా కరుగుతుంది బెల్లము. అందుకే అందులోనే వేసేద్దాం. కరిగిపోద్ది, గట్టిగా ఏం లేదు బెల్లము. అలాగే ఈ తొక్కలు కూడా ఒక బకెట్లో వేసి కొంచెం బెల్లం వేసేసి ఫర్మెంట్ చేసి ఒక 2 రోజులు అయిన తర్వాత మొక్కలకు ఇచ్చుకుంటే ఇందులో కూడా మంచి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇట్లా వేసుకున్న తర్వాత మనం మూత అనేది గట్టిగా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది తయారయ్యే ప్రాసెస్లో పొంగిపోతుంది. 2 రోజుల కల్లా పొంగి ఇల్లంతా కారిపోతుంది. పవర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఇట్లా మొత్తం కలిపి ఇప్పుడు ఈ బెల్లము ఈ గుజ్జు అంతా కలుపుకొని నీడల్లో పెట్టేసుకుందాం. 40 రోజుల తర్వాత తయారవుతుంది. అప్పుడు మన మొక్కలకు ఇచ్చుకోవచ్చు. నేను ఈ విధంగా పవర్ఫుల్ అయిన ఫర్టిలైజర్లు నా మొక్కలకు ఇచ్చుకుంటా. మీకు కూడా ఇలా మారేడు పండ్లు దొరికితే బెల్లం మారేడు పండ్లు ఈ విధంగా తయారు చేసుకొని మీ మొక్కలకు ఇచ్చుకోండి. ఎట్లా తయారైందో చూడండి, చిక్కగా తయారైపోతుంది. ఇంకా మొత్తం కలవిసుకనే లేదు. ఈ మారేడు పండ్లు అన్ని పండ్లే పండినాయి కాబట్టి మనకి ఇట్లా చిక్కటి ద్రావణం అనేది వస్తుంది. నోరు ఊరుతుంది తిందామని. మనం తినొచ్చు, కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుంది. మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న మారేడు పండు అనమాట. అన్ని పండ్లలాగా ఈ పండు కూడా మనం తినొచ్చు, కానీ మనకి ఎక్కడ దొరకవు అనమాట. పంట పొలాలలోకి వెళ్తే దొరుకుతవి. ఒకప్పుడు ప్రతి బావి దగ్గర ఇలాంటి మారేడు చెట్లు ఉండేటివి. ఇప్పుడు ఈ బకెట్కు మూత పెట్టకుండా ఒక బట్ట వేసేసి పెట్టాలి, లేకపోతే పొంగి
పొర్లే అవకాశం ఉంటుంది. మరి ఇదనమాట ఈరోజు మారేడుకాయలతో జ్యూసు. మొక్కలకు మంచి పొటాషియం అనేది అందుతుంది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి.